నమస్తే అండి. ఈవేళ నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వ్యాపారవేత్త చెప్పిన విజయ సూత్రం మీకు చెప్దామని వచ్చాననమాట. ఇక్కడ మీరు వారు చెప్పింది చూడండి. ఎక్కువ మంది విఫలమయ్యేది ప్రతిభ లేకపోవడం వల్లో, నైపుణ్యాలు సరిపోకనో, స్ఫూర్తి పొందలేకపోవడం వల్లో కాదు. ఎవరూ తమల్ని గమనించని సమయంలో పని చేసేందుకు సుముఖంగా లేకపోవడం వల్ల. తక్షణ రివార్డులు దక్కకపోవడంతో నిరాశపడి పనిని మధ్యలో ఆపేయడం వల్ల. ఆ కోవలో మీరు చేరకండి. ఎంత చెప్పారండి. మనం ఎవరో చూడట్లేదు, నన్నెవరూ గుర్తించట్లేదు, ఈ పని ముందుకు వెళ్ళట్లేదు అని నిరాశ చెంది, మనం ప్రారంభించిన పనిని మనం ఆపేసుకోవడం వల్లనే, మనం ఆ పనిని పూర్తి చేసేంత వరకు వేచి ఉండకపోవడం వల్లనే అందులో మనం విఫలమవుతూ ఉంటాం. అంటే పనిని చూడండి, మనకి పూర్వకాలం పెద్దలు చెప్పేవారు, కాని పని పూనరాదు, పూనిన పని మానరాదు. మనం మొదలుపెట్టే ముందే నిర్ణయించుకోవాలి. మొదలుపెట్టిన తర్వాత అది ఏది ఏమైనా సరే, ఎవరు మధ్యలో వచ్చి బాగుందన్నా, బాగోలేదన్నా మీరు చేయాల్సిన పనిని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అదే రంగంలో మీరు గెలుపొందుతారు అని. అది విద్యార్థులైనా, తల్లిదండ్రులు పిల్లల పెంపకం పట్లైనా, ఒక వ్యాపారమైనా, వ్యవస్థను నడపడమైనా, ఏదైనా కానీ చాలా మంచి మాట. ఒక్కసారి ఆలోచించండి.